ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. వైసీపీలో ఒకప్పుడు నెంబర్ 2 పొజిషన్ కోసం విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి మధ్య ఫైట్ జరుగుతుంది అని మనం విన్నాం. సరే, విజయసాయిరెడ్డి మొత్తానికి తప్పుకున్నాడు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నీ తానే వ్యవహరిస్తున్నాడు. అయితే ఇప్పుడు నడుస్తున్న చర్చ ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మధ్య ఒక ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సర్వేల వల్లే వైసీపీ ఓడిపోయింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తప్పుడు సర్వేలు ఇచ్చారు. అక్కడ తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్కి ఇచ్చారు. కేసీఆర్ మళ్ళా గెలుస్తారని ఇచ్చారు. ఆ మాట నమ్మి కేసీఆర్ ముందుకెళ్ళాడు. కేసీఆర్ బోల్తా పడ్డాడు. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సర్వేలు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి నమ్మాడు, బోల్తా పడ్డాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సర్వేలు నమ్మే వైనాట్ 175 నినాదాన్ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. పైగా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మనమే గెలుస్తున్నామని ధీమా ప్రకటించాడు. చివరకు చూస్తే 11 సీట్లే మిగిలాయి. కాబట్టి అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నమ్మదగిన వ్యక్తి కాదు అని సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీలో గోల పెడుతున్నాడని, దానికి చెవిరెడ్డి పావులు కదుపుతున్నాడని ఈ చర్చ అంతా నడుస్తుంది. దీని మీద మరింత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకుడు అంకంరావు గారు. సార్ నమస్కారం. నమస్తే కట్ట సార్, ఒక ప్రచ్ఛన్న యుద్ధం వైసీపీలో ఒకప్పుడు విజయసాయిరెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డికి నడిచేదని, ఇప్పుడేమో సజ్జల రామకృష్ణారెడ్డికి చెవిరెడ్డికి మధ్య నడుస్తుందని ఎలా చూస్తున్నారు? ఇక్కడ మీరు చెప్పినట్టు విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి. విజయసాయిరెడ్డి అనే అతను జగన్మోహన్ రెడ్డికి ఆత్మ. అవును, ఒకప్పుడు అవును. ఆ కుటుంబానికి నమ్మిన వంటు. అవును. ఆ కుటుంబం కోసం ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధపడే వ్యక్తి. ఆయన A1 అయితే ఈయన A2. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ కేసుల్లో ఉండకూడదని చెప్పని లిక్కర్ కేసులతో సహా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి మీదకి నెట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి, ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అంటే అపారమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి. బయటికి పోయి కూడా పార్టీ పెట్టిన కాడి నుంచి 2012 నుంచి 2019 అధికారంలో వచ్చేంత వరకు 7 సంవత్సరాలు అతని మాటే చెల్లుబాటైంది. అలాంటి వ్యక్తిని కాదని సజ్జల రామకృష్ణారెడ్డి ఈ స్థాయిలోకి వచ్చాడేమంటే సజ్జల రామకృష్ణారెడ్డికి ఉన్నటువంటి అండదండలు ఏ పాటివి? అధికారంలో తీసుకొచ్చిన వ్యక్తిని కాదని ఇతనికి పెద్దపీట వేసి అతని ఇంటికి పంపించారు కదా విజయసాయిరెడ్డిని. అవును. ప్రాధాన్యత లేకుండా చేశారు కదా. అవును. మరి అలా చేయటానికి సహకరించి అతని స్థానంలో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చూసి ఎందుకు భయపడతాడు? అంటే ఎలాంటి అండదండలు ఉంటే ఇప్పుడు అతను ఆ స్థానంలో ఉంటాడు చెప్పండి మీరు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి వెనకాల ఎవరున్నారని మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి కంటే గొప్పవాళ్ళు ఉన్నారు, అందుట్లో అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి కంటే గొప్పవాళ్ళు ఉన్నారు. అంటే నేను ఒకటి చెప్తాను. ఒక తీరే మామూలుగా సాక్షిలో పనిచేసే ఒక జర్నలిస్టు అవును తీసుకొచ్చి వైసీపీలో పెట్టారు, సీఎంఓలో పెట్టారు, అన్ని శాఖలకు మంత్రి అయ్యాడు, పార్టీలో పెట్టారు, అన్నీ తానయ్యాడు. పార్టీని ప్రభుత్వాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి నడుపుతున్నాడు అనే పరిస్థితిలోకి తన పొజిషన్ తెచ్చుకున్నాడు అంటే ఇది ఎలా? అదే కదా చెప్పేది. ఇప్పుడు కొంతమందికి పనితీరులో వస్తుంది, కొంతమందికి వారసత్వంతో వచ్చింది, కొంతమందికి అండదండలతో వస్తుంది. అంటే ఆ అండదండలు ఇచ్చే వ్యక్తి అవతల వాళ్ళని భయపెట్టగలిగితే ఇంకెవరు మాట్లాడరు, అతని తప్పులు చేసినా ఒప్పులు చేసినా. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి పరిస్థితి అంటే ఎవరు అని అది ఇక మీకు తెలియదే ఉంది, ప్రజలకు తెలియదే ఉంది. మనం కొత్తగా చెప్పే పని అదే నాకు అర్థమైంది, కానీ ప్రజలకు అర్థం కావాలని నొక్కుతాం. పర్లేదు, వాళ్ళకు కూడా అట్లా ఉంటేనే మళ్ళీ మన వీడియో చూస్తూ ఉంటాం. లేకపోతే వాళ్ళకి కూడా మళ్ళీ వీడియోలో చూద్దాం, కంగారే ఉంది. ఇది ఎందుకు అంటున్నానంటే, నేను సజ్జల వాళ్ళే పార్టీ ఓడిపోయిందని చెప్పి అందరూ అన్నారు కదా, సజ్జలను దూరంగా పెట్టారని చెప్పి అందరూ భావించారు కదా, ఆ విధమైన ప్రకటనలు వచ్చినాయి కదా. మరి ఇప్పుడు సజ్జల ఏ పొజిషన్లో ఉన్నాడు చెప్పండి? అవును, ఇప్పటికీ నెంబర్ 2 పొజిషన్ అయింది. అదే కదా. మరి అన్నప్పుడు అసలు ఇంకొక విషయం సార్, ఇప్పుడు అమరావతి విషయంలో జగన్దో స్టాండ్, సజ్జలదో స్టాండ్. మరి ఆయన సజ్జలు ఏమనలేదుగా, కరెక్ట్, సజ్జలను పక్కన పెట్టలేదుగా. అవును. ఇప్పుడు నిన్న చూసుకున్నా కూడా నెయ్యి రసాయనాలతో కూడిన నెయ్యి దాని గురించి వస్తే కల్తీ తాగడం సహజం అన్నాడు కదా సజ్జల, ఒప్పుకున్నాడు కదా. మరి ఆయన మీద చర్యలు లేవు కదా. అంటే ఇదే కాదు, గూగుల్ డేటా సెంటర్ విషయంలో కూడా జగన్ ఒక వైఖరితో బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు, అప్పటికే సజ్జలు ఒక లైన్ తీసుకొని ప్రచారం చేశారు. అదేగా చెప్పేది. అంటే
అతని మీద చర్యలు తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి కంటే బలమైన శక్తి కదా అతనికి అండగా ఉందనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది కదా. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నమ్ముకొని కేసీఆర్ సంఘనాగిపోయాడు. అవునా? అతనే కదా సర్వే చేసింది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సర్వే వల్లే కదా ఇప్పుడు అందరూ అనుకుంటున్న మాట ఇక్కడ. మరి అలా సర్వేని అక్కడికి ఇచ్చిన తర్వాత ఈ వచ్చినటువంటి లిక్కరకు కావచ్చు వేరే డబ్బుల్ని ఏ అభ్యర్థికి ఎక్కడ చేర్చాలి అని చెప్పని బాధ్యత కూడా చెవిరెడ్డికి అప్పచెప్పాడు కదా. చెవిరెడ్డి నమ్మారు కదా. దాన్ని నమ్మటానికి ఏం చేసినా ఎవరు ఎలా చేసుకున్నా కూడా చెవిరెడ్డి వల్ల చెవిరెడ్డి ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ వల్ల వాళ్ళకు ఉపయోగం జరగలేదు, నష్టం జరిగిందని అర్థమైపోయింది కదా. మరి నష్టం జరిగిందని అర్థమైపోయిన తర్వాత అతనికి ప్రాధాన్యత ఇచ్చేసి ఇతను నష్టం జరిగిందని చెప్పని భావించి ఇతను కూడా పక్కన పెడతారని భావిస్తే అతనికే ఆ ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పి మనం భావించాలి, ఎవరి మీద చర్యలు ఉంటాయని చెప్పని మనం మాట్లాడుకోవాలి. చర్యలు తీసుకునే పరిస్థితిలో పార్టీ ఉందా ముందు అది దాని గురించి కూడా ఆలోచించుకోవాలి. ఉండాలని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప బయటికి పోగొట్టుకునే పరిస్థితి అయితే లేదు కదా. కాబట్టి ఇప్పటికైనా అప్పటికైనా సరే చక్రం తిప్పినా శాసించినా మీరు ఇలా చేయండి అని ఎవరికైనా చెప్పాలన్నా కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి సాధ్యం. అతన్ని కాదని జగన్మోహన్ రెడ్డి పార్టీ నడపలేడు అనేది కూడా వాస్తవం. సజ్జన కాదని తీసుకోమని నిర్ణయం తీసుకోమని ఆయన ఒక నిర్ణయాన్ని ఈరోజు కూడా ఎవరు పర్యవేక్షణ చేస్తున్నారో వాళ్ళకి తెలుసు కదా. కాబట్టి ఇప్పటికీ ఎప్పటికీ ఆ 2 స్థానం మాత్రం సజ్జలదే. ఓకే, థ్యాంక్ యూ సార్.